హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి ఇంకా నేను వెళ్ళిపోతాను అనమాట. ఒంగోలు వెళ్ళిపోతా. సో దానికోసం ముందు ఒంగోలులో సిల్వర్ జ్యువెలరీ అనేది తక్కువ దొరికేది, కానీ అందుకనే కాదు, ఏదో టైంపాస్ కోసం పోయినాంలేండి. పోయి ఏదో కొన్ని కొన్నాం. ఒక స్కార్ఫ్ కొందామన్న ఐడియాతో పోయినా. స్కార్ఫ్ అంటే ఇంటి దగ్గరలో ఎక్కడైనా షాప్లో తీసుకోవచ్చు, కానీ ఏదో టైంపాస్ చేద్దాం కొంతసేపు, అసలు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, పిచ్చిలేసిపోతుంది అన్నట్టు వెళ్ళినాం. కానీ వెళ్ళిన తర్వాత జ్యువెలరీ అదంతా కూడా నాకు పెద్ద డిజైన్స్ అయితే ఏం అనిపించలేదు. నేను ఎప్పుడో 3 years బ్యాక్ ఎప్పుడో పాలికకపోతే అప్పుడు చూసిన మోడల్స్లోనే నాకు కనిపిస్తున్నాయి, కానీ కొత్త మోడల్స్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అప్పుడు వచ్చినది అంటే ఇప్పుడు కాకపోతే అన్ని జ్యువెలరీ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ వచ్చేసింది. బట్ నేను వెళ్ళింది బ్యాంగిల్స్ కోసం, సిల్వర్ బ్యాంగిల్స్ మాత్రం లేవాడ. అన్నీ ఉన్నాయి కానీ ఆ సిల్వర్ బ్యాంగిల్స్ మాత్రం నాకు దొరకలేదు. అసలు ఆ డిజైన్లో నాకు చాలా నచ్చిండే. అసలు అవి మా సిస్టర్ తెచ్చుకుంటే నేను అవి తీసుకుందామని వెళ్ళా, దొరకలేదు. ఇక్కడ ఇంక మిగతావన్నీ బాగానే ఉన్నాయి, బట్ నేను అవన్నీ చూడలేదు. నేను ఎక్కడికి పోయినా ఇయర్ రింగ్సే చూస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచి నేను ఎక్కువ మటుకు ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకోగలుగుతా కదా, మెడల్ ఎలాగో తాళ్ళు తగిలించుకోవాలి కాబట్టి. అంటే అదొక అడ్డమని కాదు, బట్ మనం ఇంకా అవన్నీ పెట్టుకుంటే అంత లుక్ ఉండదు కదా. సో దానికోసమని నేను ఇయర్ రింగ్స్ ఒకటే ప్లాన్ చేసుకుంటా ఉన్నాను అనమాట, ఈ వీడియోస్ కోసం ఏమైనా తీసుకుందామని. బట్ అక్కడికి పోయిన తర్వాత కాస్ట్లు అయితే టూ మచ్ చెప్తున్నారు. ఇంకా కరోనా ఎఫెక్ట్ వీటి మీద కూడా పడిందా అనిపించింది, అట్లా ఉన్నాయి. అసలు ఆ కాస్ట్ నార్మల్ మార్కెట్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. బట్ ఎంతైనా ఆడవాళ్ళం కదా, చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుంది. డ్రెస్సులు అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. ఈ జ్యువెలరీ కూడా మనం ఎప్పుడైనా డ్రెస్ తీసుకున్న వెంటనే కనుక తీసుకున్నట్లయితే మనకు కరెక్ట్ మ్యాచింగ్ తీసుకోగలుగుతాము. అసలు ఇక్కడ ప్యాంట్లు జీన్స్ మీదకి ఇవన్నీ 150, 100 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. బట్ మనం కావాలి మంచి క్వాలిటీలో అనుకుంటే 200-300 పెట్టి తీసుకున్నా నో ప్రాబ్లం కదా. 100 రూపీస్తే తీసుకోవాలని ఏముంది. సో నాకు కొన్ని ఇయర్ రింగ్స్ నచ్చినాయి, కానీ నేను మరీ అంత పెద్దవి పెట్టుకోను అనమాట. నాకు కొంచెం మీడియం సైజులో ఉండేవి నచ్చుతాయి బాగా. అవన్నీ బాగా నచ్చినాయి, కానీ ఆడపిల్ల లేదు కదా, తీసుకున్న వేస్టే. నేను ఎన్నని మా వాడికి వేసుకొని ఫోటోలు తీసుకుంటా చెప్పండి. సో నెక్స్ట్ పాప కానీ పుడితే కంపల్సరీ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు శుభ్రంగా. నేనే కొనడమేంది, మా చెల్లెలే కొనేస్తారు అన్నీ. అట్లా ఎంతైనా ఆడపిల్లలు ఉంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎంతైనా డ్రెస్సులు మనం ఎట్లా రెడీ అవ్వాలనుకుంటామో అది కుదరని అన్నీ ఆడపిల్లల మీద, అంటే మన పిల్లల మీద మనం వేసుకొని చూసుకోవచ్చు అనమాట. అవన్నీ చూసినప్పుడు అదే అనిపించింది. సో పల్లెటూర్ల సైడ్ ఏంటంటే అవన్నీ పెట్టుకుంటే మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారనమాట. మనం ఎంత పాష్గా రెడీ అయినా ఒక ఎడ్డోళ్ళని చూసినట్టే చూస్తారు. సో అవన్నీ అక్కడ పనిచేయవు. ఇక్కడ సిటీలలో ఉన్నప్పుడు ఏది పెట్టుకున్నా ఎలా ఉన్నా ఎవరు ఏమనుకోరు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మన పద్ధతులు ఆ పద్ధతులలోనే ఉండాలి. ఇవన్నీ నాకైతే పనిచేయవు. సో డ్రెస్సులు అయితే నాకు బాగా నచ్చినాయి, కానీ తీసుకునే బడ్జెట్ లేకుండా పోయా. అసలు మేము కొనాలా అనే ఉద్దేశంతో పోయినట్లయితే మనీ తీసుకెళ్లే వాళ్ళం, ఏదో టైంపాస్ కోసం పోయినాం కదా. సో మా చెల్లె పక్క నుంచి వీడియో తీస్తూ ఉంది. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి నాకు నడుము నొప్పి స్టార్ట్ అయిపోయింది, కాలు గుంజేస్తూ ఉంది. కొంచెం సేపటిగా నా పని అయిపోయింది అనమాట. నేను అసలు యాక్చువల్లీ నెయిల్ పాలిష్లు కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము అనుకున్నా, కానీ కుదరలే. అసలు నాకు వాటి మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయిందనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము, ఎప్పుడు కూర్చుంటాను, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటా అన్నట్లే అయిపోయింది. అసలు నా ఫేవరెట్ స్పాట్ ఇది. అసలుకి నేను ఎప్పుడైతే ఓన్గా హౌస్ కట్టుకుంటానో అప్పుడు తీసుకెళ్తా. అంటే అన్నీ ప్లాస్టిక్ పట్టుకెళ్ళిపోతా అని కాదు, కొంచెం న్యాచురల్గా కూడా అన్నీ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేస్తా. కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఫ్లవర్ పాట్స్. అక్కడ వెళ్ళిన ప్రతిసారి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ అన్నీ ఉన్నవే పిచ్చి పిచ్చి అన్నీ ఉండవన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు స్పెషల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, పాలికలు ఏదైనా సరే గోల్డ్ కలర్లో తీసుకుంటే అది ఖచ్చితంగా కలర్ పోతుంది. నేను అందుకే అసలు అక్కడ ఏది కూడా గోల్డ్ కలర్లో ఉండే గాజులు కానీ ఇంకేమైనా జ్యువెలరీ కానీ తీసుకోను. అందులో నాకు అంత రూడ్ కలర్స్ నచ్చవు. ఫస్ట్ అవి కొంచెం న్యాచురల్గా పెట్టుకుంటే సింపుల్గా మంచి లుక్ ఉండాలి, అట్లాంటివి అయితే నేను తీసుకుంటా. మరీ అంత రూడ్ కలర్ ఉంటే నాకైతే నచ్చవు. ఇవన్నీ మేము ఇంకా వచ్చేటప్పుడు అక్కడ అంతా వీడియోలు తీసుకుంటూ వచ్చినాం అనమాట. సో పుదీనా వాటర్ అంటే నేను ఇంకా ఏంటో అనుకున్నా. ఒకసారి తాగే అందులో మనకి ఏం వేసిస్తారంటే పుదీనా కొంచెం పేస్ట్ కలిపి దాంట్లో సాల్ట్ వేసి నిమ్మకాయ పిండిస్తారు అంతే ఆ వాటర్లో. ఎప్పుడో ఒకసారి కళ్ళు తిరుగుతుంటే తాగాను, కానీ బాగానే ఉందిలేండి. అందులో కొంచెం ఇంకేంటంటే ఇది చాట్ మసాలా వేస్తారు అనుకుంటా, అంతే. కొంచెం హాజ్మోలా టైప్లో ఉంటుంది చాట్ మసాలా అంటే ఇంకా అదే అనుకుంటా. సో అట్లా అనమాట.
స్కార్ఫ్లు అయితే ఇక్కడ మనకి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు, అవి మొత్తం స్కార్ఫ్లేనండి. అసలుకి వెనక వైపు కర్టన్స్ ఉన్నాయి. 100 రూపీస్, ఏది తీసుకున్నా 100 రూపీస్ అన్నారు స్కార్ఫ్లు. బట్ అన్నిట్లో ఏది ఎత్తుకోవాలో అర్థం కాలేదు నాకు. కొంచెం మరకలు అంటితే కూడా, అంటే ఏదైనా కలర్ ఊరిన అది కనిపించకుండా ఉండేలాగా నేను కొంచెం గ్రే కలర్ సంథింగ్ ఏదో తీసుకున్నాను. నేను ఎక్కడికి పోయినా ఇయర్ రింగ్స్ చూస్తున్నా, కానీ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి నాకు. కొంచెం డిఫరెంట్గా ఎక్కడ కనిపించలేదు అనమాట. నేను మార్కెట్లో చూసినవి అయితే నాకు అసలు అక్కడ కనిపించలేదు. నాకు మా ఇంటి దగ్గర మార్కెట్లో మా సిస్టర్ తీసుకొచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. అండ్ అందులోనూ చాలా పెద్ద పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ నాకు చిన్న చిన్నవి కనిపిస్తాయి, ఏమో తీసుకుందాము కొంచెం క్యూట్గా అనుకుంటే అన్నీ బర్రెలే ఉన్నాయి. అందరు ఇప్పుడు అలాగే పెట్టుకుంటున్నారేమో, కానీ నేనైతే మాత్రం అలా పెట్టుకోలేను. పెట్టుకొని బయటకు వెళ్ళలేము కదా. కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకోండి, మనం మ్యాచింగ్ పెట్టుకున్నా బయటకు వెళ్ళిపోగలుగుతాము. పల్లెటూర్లలో ఇంకా అట్లా పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకొని అంతంత సైజులలో ఇలా అన్నీ తగిలించుకొని పోయామంటే మాత్రం కొంచెం వెక్కిలిగా చూస్తారనమాట. సో నేను అందుకోసమని నేను ఏదైనా నాకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గానే సెలెక్ట్ చేసుకుంటా. అక్కడ వాళ్ళకి కూడా పేరు పెట్టడానికి ఛాన్స్ లేకుండా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటాను. నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది చూసాము, లాకెట్ బాగుంది తీసుకుందాం అంటున్నాము. ఇయర్ రింగ్సే 50 రూపీస్ అంట. లాకెట్స్ మాత్రం, ఆ లాకెట్ ఉన్న చైన్ మాత్రం 250 ఎంతో చెప్పాడు. ఇంకెందుకులే, కమ్మలేవి రీజనబుల్గా ఉన్నాయి అనుకొని కామ్గా వచ్చేసినాము. ఇవన్నీ కూడా బ్లౌజ్కి కుట్టుకుంటారు కదా డిజైన్స్, అవి. ఇందులో కాసుల వర్క్వి కూడా ఉన్నాయి. అది మొత్తం అంటే 100 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి రేట్లు. కానీ బేరం ఆడగలిగే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ కరెక్ట్గా తీసుకొచ్చి. సో ఇది వచ్చేసి కాసులవి 200, 300లోనే కాసులు ఉన్నాయి. అంటే మనం తెలివిగా మంచిగా నీట్గా కుట్టే వాళ్ళు ఉంటే ఇలాంటివి తీసుకెళ్ళొచ్చు. నీట్గా కుట్టని వాళ్ళకి ప్యాచులు అంతా కనిపించేటట్టు కుట్టేదంటే మాత్రం వేస్ట్. ఎందుకంటే నేను ఒక బ్లౌజ్కి కుట్టించుకున్నప్పుడు అదంతా బయట నాకు అసలు మంచిగా అనిపించలేదు, వేస్ట్గా కుట్టించుకున్నాను అనిపించింది. దాన్ని అప్పట్లో 350 పెట్టి డిజైన్ తెచ్చుకున్నాను. ఆ క్లాత్కి మనీ వేస్ట్ అనిపించింది నాకు. తర్వాత అంత వేస్ట్ అయ్యి ఒకసారి కొంచెం పాడైందంటే ఇంకా అది వేస్టే. సో ఇవి అంతా ఇటు సైడ్ అంతా అసలు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఒకవైపు బట్టలు ఉంటాయి, ఒకవైపు జ్యువెలరీ ఉంటుంది, ఒకవైపు అంతా దేవుడి సామాన్లు, ఒకవైపు ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో నాకు ఆ బొమ్మలు ఏంటో తెలియక షూట్ చేశాను. అసలు ఎవరైనా ఆ బొమ్మల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో చెప్పరా ప్లీజ్, నాకు తెలుసుకోవాలని ఉంది. వాళ్ళని అడిగితే కూడా ఎవరు ఏం చెప్పలేదు. నన్ను షాప్లో అతన్ని మా అత్తయ్య ఫోటోకి ఒక దండ కోసం పోతే ఆయన ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడు, అసలుకి ఏం చెప్పట్లేదు. సైలెంట్గా వచ్చేసామన్నమాట. అడిగి నాకే వచ్చేసాను. బట్ దండ నాకు బాగా నచ్చింది. ఇంకా రిటర్న్ అయ్యి బస్ స్టాప్ దగ్గరికి వస్తున్నాము. అప్పుడు ఈ వీడియో అనమాట మొత్తము. నాకు సికింద్రాబాద్ వెళ్ళాలంటే భయం ఏంటంటే, మనము కొనుక్కోవాలనుకుంటే కాస్ట్లో మన రీజనబుల్ కాస్ట్లలో మనం అడిగి కొంచెం అంటే రేట్లు అవి అడిగి కొనుక్కోగలుగుతాం. కానీ అక్కడికి వెళ్ళగానే షాపులలోకి రమ్మని పిలుస్తూ ఉంటారు కదా, నాకు కొంచెం గాబరాగా అనిపిస్తుంది. అటు ఇటు చూడకుండా అలాగే వెళ్ళిపోతాను అనమాట. నాకు కొంచెం ఏదో అలవాటు లేని వాళ్ళం కదా. సో ఇట్లా వాళ్ళు పిలుస్తూ ఉంటారు వాళ్ళ షాపులలోకి రమ్మని, ఇవి కొనరా అవి కొనరా మీరు ఇంతేనా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కొంచెం రూడ్గా ఉంటుంది అన్నమాట కొంతమంది మాట తీరు అనేది. ఆడ నాకు స్టార్టింగ్లో అక్కడ అది కూడా పర్టికులర్గా బాయ్స్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్కి పిలిచినప్పుడే వాళ్ళు రోడ్డు మీద ఆడవాళ్ళు ఏం చేసుకుంటారు, బాయ్స్ సెక్షన్ బాయ్స్ని పిలుచుకుంటే అయిపోతుంది కదా. అసలుకి నాకు నిన్న కోపం వచ్చేసింది అనమాట యాక్చువల్లీ అక్కడ. అంతే. సో ఇవి ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాము, ఏమన్నా ఉన్నాయేమోనని చూడడానికి. నాకు ఈ కలర్లు, ఈ పిచ్చి కలర్లు చూడంగానే పిచ్చేస్తుంది ముందు. అంత రూడ్ కలర్లు ఎట్లా పెట్టుకుంటారో ఏమో అనిపిస్తుంది. కానీ అంటే ఇవి ఫోటోకి అట్లాంటి వాటికి బాగుంటాయి. యాక్చువల్లీ ఏదో చెప్దాం అనుకున్నా, ఏదో కాదులేండి. షాపింగ్కి పాలికాకి షాపింగ్కి వెళ్ళాం కదా సికింద్రాబాద్. బాగా అసలుకి నేను మార్కెట్లో ఒక జత ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను, చూపిస్తా. సో అవి 30 రూపీస్కి 40 రూపీస్కి తీసుకున్నాను అనమాట మా చెల్లెలు. సో నేను అనుకున్నాను ఇక్కడ 40 రూపీస్ అంటే సికింద్రాబాద్ పోతే 30 రూపీస్కి అట్లా వచ్చేస్తాయి. అక్కడ మనం మనకి కావాల్సిన కలర్స్లో అట్లా తీసుకుందాము. అంటే రెగ్యులర్గా ఏదైనా వీడియోస్ అట్లా షూట్ చేసినప్పుడు ఏంటంటే డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ పెట్టుకోవడానికి ఉంటాయి అనుకున్నాను అనమాట. ఎలాగో నేను నెక్ కూడా ఏం పెట్టుకోను కదా, సో ఒకటి ఏదైనా ఇలా వేసుకొని వదిలేస్తాను కాబట్టి ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం హెవీగా పెట్టుకుందాం అనుకున్నాను. ఆడికి పోయిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అనేది బోల్తా పడిపోయినాయి అనమాట. సో ఏంటంటే మార్కెట్లోనే కొంచెం, ఇక్కడ మార్కెట్లలోనే కొంచెం రీజనబుల్గా రేట్లు చెప్తున్నారు, కానీ అక్కడికి వెళ్తే చాలా టూ మచ్ కాస్ట్లో చెప్పారు. అసలు అక్కడికి వెళ్ళాలి అంటే అమ్మో అక్కడక్కడ కమ్మలు పెట్టింది ఇవి
సో అక్కడికి వెళ్ళాలి అంటే బేరాలు ఆడే తెలివి ఉండే వాళ్ళు అయితేనే వెళ్ళాలి. నన్ను ఆగు మా బాబు. సో ఈ డోరీ ఇయర్ రింగ్స్ అనమాట, నాకు నచ్చినాయి. అంటే ఈ కలర్ అనేది బాగా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్నాయి కదా, సో బాగా అనిపించింది అనమాట. వాడి గుడి సో కొంచెం శారీస్ మీదకి కానీ ఏదైనా డ్రెస్సెస్ మీదకి కానీ సింపుల్గా రెడీ అయ్యి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో నాతో పాటు ఇంకా నేను కొంచెం వేరే కూడా తీసుకుందాం అనుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి మా చెల్లె తీసుకుంది తన ఏదో శారీకి వెనక డోరీలు కావాలని. నాకు ఎందుకో కానీ పాల కలర్ గోల్డ్ కలర్ తీసుకుంటే అస్సలకి నచ్చదు. అవి ఏవైనా సరే గోల్డ్ కలర్ పాలిక స్కిన్ బెడ్ దగ్గరలో తీసుకుంటే గోల్డ్ అంటే గోల్డ్ కాదు పిచ్చివి ఏవైనా సరే అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటే కలర్ పోతాయి. ఒక్కసారి యూజ్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి అక్కడ ఏవైనా ఐటమ్స్ తీసుకుంటే. నేను ఎప్పుడో మా అమ్మ నాకు సిజర్డ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు బ్యాంగిల్స్ తీసుకుంది. సో బ్యాంగిల్స్ ఒక్క దెబ్బకే కలర్ పోయినాయి. అండ్ అలాగే సిజర్డ్ కాకుండా వేరే కాంబినేషన్లో కూడా స్టోన్స్వి బ్యాంగిల్స్ తీసుకుంది, కలర్ పోయాయి. నార్మల్వి కూడా తీసుకుంది. అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా త్రీ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకుని అక్కడ తీసుకున్న ప్రతి కలర్ పోయింది. అప్పటి నుంచి నేను అక్కడ ఏది కూడా సెట్లు తీసుకోను. ఏదైనా తీసుకున్నా అంటే ఇయర్ రింగ్స్, చైన్ అలాంటివి తీసుకునే వాళ్ళం. తక్కువ మేము అట్లాంటి ఎక్కువగా యూజ్ చేయము. ఏదైనా కొంచెం గ్యారంటీలో అట్లాంటి వాటిలో తీసుకునే వాళ్ళం అనమాట. ఆ తర్వాత అలా అయిపోతా. సో ఇది మొన్న మా చెల్లె తెచ్చుకుంది, నాకు నచ్చింది అనమాట. సో ఇది సింపుల్గా బాగుంటాయి, పిల్లలకి అనిపించింది. సో అందుకని తీసుకున్నాం. అక్కడ వాళ్ళు ఏది చూసినా ఇక్కడ మార్కెట్లో చూసింది వాళ్ళు 50, 60, 70 చెప్తున్నారు. ఇది నా కాలేజ్ డేస్లో నేను బాగా యూజ్ చేసేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టం ఎందుకో. కానీ అప్పట్లో ఇవి చాలా ఎక్కువగా వచ్చేవి, ఇప్పుడు కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది కింద అవి. అందుకని తీసుకున్నాం వీటిని, ఒక 2 తీసుకున్నాయి కూడా. అండ్ సో ఈ పింక్ కలర్ నాకు చూడగానే బాగా నచ్చాయి. సో శారీస్ మీద బాగుంటాయి అనిపించి తీసుకున్నాను నేను. ఇది మాత్రం పర్సనల్గా నా కోసమే తీసుకున్నాను. నేను నా కోసం ఏం తీసుకోలేదు. ఇది ఒక స్కార్ఫ్ మాత్రమే తీసుకున్నాను నా కోసం. దెన్ ఇవి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో నడుస్తూ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఈ వెనక ఇవి పికాక్ మోడలు. సో పికాక్ మోడల్ ఇయర్ రింగ్స్ పిల్లలకు బాగుంటాయి అనిపించింది నాకు. సో అందుకే, అంటే పిల్లలంటే నాకన్నా చిన్న పిల్లలే, నాకు ఇంకా వాళ్ళందరూ పిల్లల్లాగానే. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళు కూడా అంతే పిల్లల్లాగా. నాకు అట్లా అలవాటు అయిపోయింది చెప్పడం. పికాక్ మోడల్లో బాగా అనిపించింది. కొంచెం ఒక నెక్ పీస్ తీసుకున్నా, దానికి ఈ పెటల్స్ అనేవి మ్యాచ్ అయినట్టు అనిపించింది ఇవి కిందవి, అందుకని తీసుకున్నా. కానీ కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. యూజ్ చేయంగా సరిపోతుంది అనిపించింది. అంటే న్యూ మోడల్ కదా. ఇంకా ఒక జత అంటే ఆ నెక్ పీస్లకు సెట్ అయ్యేటట్టుగా తీసుకున్నాను అనమాట నేను. సో ఇదే అనమాట నెక్ పీస్. యాక్చువల్లీ ఇది నాకు చాలా నచ్చింది. ఈ టైప్లో నాకు కూడా తీసుకోవాలనిపించింది, కానీ నేను పెద్దగా యూజ్ చేయను కదా అని తీసుకోలేదు. కావాలి అంటే ఈసారి ఎప్పుడైనా మళ్ళీ తీసుకోవచ్చులే అనుకున్నా. పెద్దగా అంటే నేను బడ్జెట్ పెట్టుకొని వెళ్ళలేదు, ఏదో కొన్ని తీసుకుందాం అన్నట్టు నార్మల్గా కొంత అమౌంట్ తీసుకొని పోయా. ఇది నాకైతే చాలా నచ్చింది. అంటే ఏదైనా లైట్ పింక్ కలరు అంటే అక్కడ కనిపిస్తుంది ఆ టైప్ షేడ్స్ ఉండే కలర్స్ వాటికి చాలా బాగా సెట్ అవుతుంది ఇది. అండ్ ప్లెయిన్ సారీస్ అట్లాంటి వాటికి ఇది పెట్టుకొని, డ్రెస్సెస్ అయినా సరే ఇది పెట్టుకొని, ఇయర్ రింగ్స్ కనుక సిల్వర్ కాంబినేషన్లో ఏదైనా కొంచెం హెవీగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని దీనికి కాంబినేషన్లో ఇది తీసుకున్నా. అండ్ యాక్చువల్లీ నేను తీసుకున్నది వేరే, నాకు వచ్చింది వేరే అనమాట. నేను బుట్టలు తీసుకున్నా దీని మీదకి. యాక్చువల్గా నా దాంట్లో వచ్చేసింది అది, అంటే మనకు అదే ప్రాప్తం అనుకోవాలి. సో నా కోసం నేను ఇంకేమైనా తీసుకున్నానా అంటే ఈ లైనర్ తీసుకున్నాను అంతే. ఇది ఒకప్పుడు తెలుసా నేను యూజ్ చేసినప్పుడు, ఈ మధ్యకాలంలో యూజ్ చేసేది తక్కువ అయిపోయింది నేను. ఇది స్టార్టింగ్ ప్రైస్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు 15 రూపీస్ అసలు. ఇప్పుడు ఇది 45, అసలు 50 రూపీస్ అంట. కాస్ట్ చూసి కొంచెం షాక్ అయిపోయా. అండ్ కాజల్, నేను అసలు కాజల్ యూజ్ చేయను అసలు. యాక్చువల్గా నేను బ్రాండెడ్ తీసుకుందాం అనుకున్నా కాజల్, ఎందుకంటే నాకు కాజల్ పడదు, నేను ఎక్కువగా పెట్టుకోను.
నేను ఎప్పుడు తీసుకున్నా ఏమవుతుందంటే కాజల్ సెట్ తీసుకుంటున్నా, కాజల్ మస్కరా అండ్ నేను అసలు యూజ్ చేయను యాక్చువల్లీ, ఎందుకంటే నాకు కళ్ళకి పడదు. ఎప్పుడన్నా నాకు రెడీ అవ్వాలి అనిపించినప్పుడు, ఏదైనా వీడియో పర్పస్ కానీ ఇంకేదన్నా రెడీ అవ్వాలి అనిపించినప్పుడు ఒక లైనర్ ఒకటే యూజ్ చేస్తాను, నేను ఇంకేం యూజ్ చేయను. అయితే ఉండాలి కదా ఆడపిల్లలు ఉన్న దగ్గర అని చెప్పి నేను కొనుక్కొని పెట్టుకున్నాను అనమాట. అవన్నీ ఒక పర్స్లో సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంత పర్స్లో ఆ పర్స్ ఒకటి తీసుకెళ్ళిపోయింది. చిన్న పిల్లనే, పిల్లకి అది ఏంటియో అది అంటే ఉంటుంది కదా చిన్నపిల్లలకి పెట్టుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అన్నట్టు, అదే తీసుకెళ్ళింది. అది తీసుకొచ్చి మళ్ళీ పెట్టకుండా ఏం చేసిందంటే ఎక్కడో పడేసింది, నేను తిడతానేమోనని ఇంకా ఇంటికి తీసుకురాకుండా ఆ ఎన్నో పడి నూకింది. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళలేదు, వాళ్ళ అమ్మ తిడుతుందేమోనని. అది మొత్తానికి ఏం చేసిందో మొత్తానికి అయితే నూకేసింది. అది కూడా నాకు ఎంత గుడ్డిదాన్ని అంటే వచ్చి ఆడుకుంటుంది తీసుకుంటుంది అని చూసి కూడా కామున్నా, అంటే తీసుకెళ్ళదేమో అనుకున్నా, తీసుకుపోయింది. పిల్ల కదా తెలియక తీసుకెళ్ళింది. సో నాకు ఈ టైప్ ఇయర్ అక్కడ దొరకలేదు అండ్ అంతా ఓల్డ్ మోడలే ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను 3 years బ్యాక్ వెళ్ళాను పాలికకి. 3 years బ్యాక్ చూసిన ఐటమ్సే నాకు ఆడ ఎక్కువగా కనిపించినట్లుంది. ఎక్కువ మటుకు ఈ టైప్లో అట్లా ఉన్నాయన్నమాట. సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ ఇట్లాంటివే ఇంకో జత తీసుకున్నాను నేను, అది మిస్ అయిపోయి ఇది వచ్చిందనమాట. అది ఎట్లా జరిగిపోయిందో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏదో మిస్ అయినట్టుగా పోతుంది, నాకు ఏం మిస్ అయిందో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్, సిల్వర్ బ్యాంగిల్స్ కోసం పోయా. మా చెల్లె తీసుకున్న బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చినాయి, లాస్ట్ వీడియోలో చూపించినాను. అయితే ఆ బ్యాంగిల్స్ మాత్రం అక్కడ నాకు దొరకలేదు. నాకు ఆ బ్యాంగిల్స్ మాత్రం దొరకలేదు, అంటే అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నాకు నచ్చలేదు, మనీ వేస్ట్ అనిపించింది తప్పితే. ఆడ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఏం తీసుకున్నా కలర్ పోతాయి, చాలాసార్లు బ్యాంగిల్స్ తీసుకొని అట్లనే అయిపోయింది. సో అందుకని అది తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఉంటే తీసుకోవచ్చులే అనుకున్నా. అండ్ ఒక 2 టాప్లు, ఇదేమో నార్మల్గా 3/4 వచ్చి లాంగ్ టాప్, ఇది వచ్చి ఫ్రాక్ టైప్లో వచ్చింది. బటన్స్ వచ్చాయి ముందు. సో ఇది కూడా కొంచెం లాంగే ఉంది, మోకాళ్ళ కిందకు ఉంటుంది. 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. హ్యాండ్స్ కూడా మంచి డిజైన్లోనే వచ్చినాయి. సో ఇదంతా చూపించ, ఇంకా నాకు కొంచెం మడత పెట్టడం అలాంటి బద్ధకాలు. సో ఇంతే. ఎవరైనా సరే పాలికకి వెళ్ళాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా బేరాలు ఆడగలిగే వాళ్ళనే తీసుకొని వెళ్ళండి. ఇది ఇంత చెప్పారంటే తక్కువకు ఆడగలేని వాళ్ళైతే వెళ్ళొద్దు. నిజంగా అడగకుండా ఇంకా ఎందుకులే వీళ్ళతోటి అన్నట్టు తీసుకొని వచ్చే అలాంటి వాళ్ళకైతే మాత్రం పాలిక పనికి రాదు. ఏదైనా ఫిక్స్డ్ రేట్లు ఉండే దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేదే నయము. వాళ్ళు ఏంటంటే 30-40 రూపీస్ ఉండేవి కూడా ఒక్కసారి 180, 150, 160 ఈ రేట్లు ఫిక్స్ అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్తే ఇవే చెప్తారు, చెప్తే ఈ రేట్లే చెప్తారు అనమాట. సో కాల్ వస్తుంది చూడాలి. పాలికకి వెళ్ళాలంటే రేట్ కొంచెం బార్గెనింగ్ చేయగలిగిన వాళ్ళే వెళ్ళాలి. మా చెల్లె బార్గెనింగ్ చేసింది, అవి కూడా నా ముఖానికి అయితే అంత సీన్ కూడా లేదు. సో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.